హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా మసాలా రుచిని కలిగి ఉండే ఈ దొండకాయ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా దొండకాయలను తీసుకొని కడిగి ఆరబెట్టుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి వేయించుకోకుండా కొద్ది కొద్దిగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న దొండకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని కొద్దిగా ఆవాలు చిటపటలాడాక కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేయడం వల్ల ఫ్రైకి చాలా ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు నచ్చితే కొద్దిగా జీడిపప్పు, అలాగే ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి ముక్కలకంతా పట్టేలాగా బాగా కలపాలి. ఈ ఫ్రై ఎక్కువసేపు పట్టదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కల్ని డీప్ ఫ్రై చేసాం కాబట్టి. ఇప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న శనగల పొడి అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్